బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మరో సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. నిన్నటి వరకు జరిగిన విద్యార్థుల ఆందోళనల సెగ చల్లరక ముందే తాజాగా రిజర్వేషన్ల విధానం, యూజీసీ సామాజిక న్యాయ నిబంధనలు మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల అంశాలపై కొన్ని వర్గాల ఆందోళనలు బాటపట్టాయి. ఈ నిరసనలతో జాతీయ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలపై సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఒకవైపు నిరసనకారులు తమ డిమాండ్లను గట్టిగా వినిపిస్తుంటే, ఈ పరిణామాలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి సవాల్గా మారనున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ, రిజర్వేషన్ల పరిమితి పెంపు అంశాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు అన్ని వర్గాలను సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. యూపీ, రాజస్థాన్ వంటి కీలక ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానిక సామాజిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు సంప్రదాయ వర్గాల మనోభావాలను కాపాడుకుంటూనే, మరోవైపు వెనుకబడిన, అణగారిన వర్గాల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన జాతీయ పార్టీలకు ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకుంటున్న ఆందోళనలు ముందు ఏ రూపం దాలుస్తాయన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తెరపైకి వచ్చే కోటా మరియు రిజర్వేషన్ అంశాలు అన్ని పార్టీల వ్యూహాలకు పెద్ద పరీక్షగా నిలుస్తున్నాయి.